హాయ్ ఫ్రెండ్స్. ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేయించి ఫైనల్‌గా మన ముందుకైతే వచ్చింది 'డీజే టిల్లు పార్ట్ 2'. నేనైతే ఈ సినిమాకి పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండానే వెళ్ళాను. ఎందుకంటే ఆ గ్లింప్స్ చూసినా గూడా, ఆ ట్రైలర్ చూసినా గూడా ఆల్‌మోస్ట్ పార్ట్ 1 చూసిన ఫీలింగ్ అయితే కలిగింది. పార్ట్ 1కి అనుకోకుండా వచ్చిన సక్సెస్ వల్ల పార్ట్ 2 అయితే తీయాలని డిసైడ్ అయ్యారు 'డీజే టిల్లు' టీమ్. కానీ అంత ఈజీ కాదు పార్ట్ 2 తీసేసి హిట్ కొట్టడం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ పార్ట్ 2 అనేది ఫెయిల్ అవుతాయి. దీనికి కారణం వచ్చేసి సీక్వెన్స్ పైన ఆడియన్స్‌లో ఉండే హై ఎక్స్‌పెక్టేషన్స్. ఈ ఎక్స్‌పెక్టేషన్స్ వల్ల మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ సీక్వెన్స్ అనేది ఫ్లాప్ అయితూ ఉంటాయి. దీనికి ఇంకో కారణం వచ్చేసి మనం సినిమా చూస్తున్నంత సేపు పార్ట్ 1 వైబ్ అయితే ఉండాలి. కానీ పార్ట్ 1 చూస్తున్న ఫీలింగ్ అయితే మనకు ఉండకూడదు. సో ఇదొక రీజన్ పార్ట్ 2 ఫ్లాప్ అవ్వడానికి. కొన్ని సినారియోస్‌లో మాత్రమే పార్ట్ 2s అనేది హిట్ అవుతాయి. ఒక 'బాహుబలి 2' అలాగే 'కేజీఎఫ్ 2' లాంటి కొన్ని సినిమాలు మాత్రమే పార్ట్ 2లో అనేది హిట్ అవుతాయి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ పార్ట్ 2 అనేది ఫ్లాప్ కేటగిరీలకే పోతాయని చెప్పుకోవచ్చు. పార్ట్ 2 వచ్చేసి ఏమాత్రం గూడా పార్ట్ 1ని మ్యాచ్ చేసినా ఖచ్చితంగా సినిమా అనేది హిట్ అనేది అయితుంది. అదే విధంగా పార్ట్ 2ని మించిపోతే ఖచ్చితంగా సినిమా అనేది బ్లాక్ బస్టర్ హిట్ అయితే అవుతుంది. సో ఇక్కడ గూడా మనం చూసుకుంటే 'డీజే టిల్లు 2' అనేది పార్ట్ 1 లాగానే ఎలా అయితే స్టార్ట్ చేశారో పార్ట్ 2 కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా స్టార్టింగ్‌లో అలాగనే స్టార్ట్ చేస్తారు. పార్ట్ 2ను చూస్తున్నంత సేపు ఇది పార్ట్ 1 పార్ట్ 2 అనేది కొంచెం అర్థం కాదు. సేమ్ సీన్స్ రిపీట్ అయిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. కానీ మనకెక్కడ బోర్ కొట్టకుండా సినిమా స్టార్ట్ చేయడమే ఫుల్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ తోటి స్టార్ట్ అయితే చేశారు సినిమా. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి చివరి వరకు కంప్లీట్ ఫుల్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ తోటి సినిమానైతే అందించడం జరిగింది మనకి. ఈ సినిమాకున్న హై ఎక్స్‌పెక్టేషన్స్ తోటి ఈ సినిమానైతే చాలా జాగ్రత్తగా, కేర్‌ఫుల్‌గా రాయడం జరిగింది. సో, ఈ స్టోరీని గూడా హీరో సిద్దు జొన్నలగడ్డ రాయడం జరిగింది. ఈ స్టోరీని గూడా పార్ట్ 1తో లింక్ పెట్టడం వల్ల స్టోరీ అనేది కొంచెం ఎంగేజింగ్‌గా అనేది చేయడం జరిగింది. సో, పార్ట్ 1లో ఉన్న క్యారెక్టర్స్ అన్నిటిని పార్ట్ 2లో గూడా దించారు. దానివల్ల సినిమా అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా మారుకుంటానే ఫన్ అనేది జనరేట్ అవుతుంది. వాళ్ళు ఆ క్యారెక్టర్స్ ఈ సినిమాలో దిగినప్పుడు. పార్ట్ 1తో పోలిస్తే హీరోయిన్ క్యారెక్టర్‌ను గూడా చాలా బాగా డిజైన్ అయితే చేశారు. ఈ సినిమాలో హీరోయిన్ అనుపమ గాబట్టి తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల తనపై కొంచెం ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి గాబట్టి తన క్యారెక్టర్ గూడా చాలా పవర్‌ఫుల్‌గా అయితే డిజైన్ అనేది చేయడం జరిగింది. ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఫస్ట్ హాఫ్ మొత్తం ఫుల్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో అయితే నడుస్తుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత స్టార్టింగ్‌లో కొంచెం బోర్ అయితే ఫీల్ అవుతాం. ఎప్పుడైతే సినిమా ప్రీ క్లైమాక్స్‌కెళ్తుందో అక్కడి నుంచి సినిమా మళ్ళీ ఊపందుకుంటుంది. ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ గాని, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ గాని సినిమాకి చాలా బాగా ప్లస్ అయితే అయితాయి. ఈ సినిమాకి ప్లస్ వచ్చేసి సిద్దు జొన్నలగడ్డే ఈ సినిమాకి మెయిన్ అసెట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్ట్ 1తో పోలిస్తే ఈ సినిమాలో తను ఇంకొంచెం మెచ్యూర్డ్‌గా యాక్టింగ్ అనేది చేశాడు. తన కామెడీ టైమింగ్ గాని, తన స్వాగ్ గాని, తన స్టైల్ గాని, తన గ్లామర్ గాని ఈ సినిమాకి చాలా బాగా ప్లస్ అయితే అయింది. తనొక్కడే చాలా వరకు ఈ సినిమాని తన భుజాలపై అయితే మోసాడు. ఇంకా హీరోయిన్ అనుపమ గూడా చాలా బాగా యాక్టింగ్ అనేది చేసింది. తన క్యారెక్టర్ ఈ సినిమాలో కొంచెం పవర్‌ఫుల్‌గా ఉండడం వల్ల తనకి ఈ సినిమాలో 3, 4 షేడ్స్ అనేది ఉంటాయి. తన క్యారెక్టర్ తగ్గట్టు ఈ సినిమాకి తను చాలా బాగా యాక్టింగ్ అనేది చేసింది. తను చాలా బాగా ప్లేస్ అయిందని చెప్పుకోవచ్చు ఈ సినిమాకి. ఇంకా హీరో, హీరోయిన్ మధ్య వచ్చే రొమాన్స్ అయితే యూత్‌నైతే ఆకట్టుకుంటాయి. పార్ట్ 1తో పోలిస్తే ఈ సినిమాలో రొమాన్స్ డోస్ అనేది కొంచెం ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. సో, యూత్‌కైతే బాగా కనెక్ట్ అవుతుంది. కానీ ఎవరైతే ఫ్యామిలీతో వెళ్తారో వాళ్ళైతే కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉండొచ్చు. ఇంకా మనకు పార్ట్ 1లో బాగా ఫేమస్ అయిన డైలాగ్ వచ్చి 'రాధిక'. సో, ఆ డైలాగ్‌ని ఎక్కడ వదలకుండా సినిమా మొత్తం ట్రావెల్ అనేది చేస్తుంది ఈ డైలాగ్ గూడా. సో, ఆ డైలాగ్ వచ్చిన ప్రతిసారి ఆడియన్స్ అయితే ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా. సినిమాలో మరో ప్లస్ వచ్చేసి సాంగ్స్ అండ్ బీజీఎం. బీజీఎం అయితే చాలా ప్లస్ అయింది సినిమాకి. అదే విధంగా సాంగ్స్ గూడా సో, మనకు పార్ట్ 1లో ఏదైతే ఉందో 'డీజే టిల్లు' సాంగ్ అనేది ఈ సినిమాలో గూడా ఆ సాంగ్ అనేది పెట్టడం జరిగింది. కాకపోతే కొంచెం లిరిక్స్ అనేది చేంజ్ చేసి సో, ఫుల్ సాంగ్‌ని ఈ సినిమాలో పెట్టారు. ఇంకో 2 పాటలైతే ఉంటాయి. ఆ పాటలు గూడా స్టోరీకి తగ్గట్టు లిరిక్స్ రాసుకొని, ఆ మ్యూజిక్ అనేది కంపోజ్ చేసుకొని, స్టోరీకి తగ్గట్టు ఆ పాటలనైతే పెట్టడం జరిగింది. బలవంతంగా ఇరికిచ్చినట్టు కాకుండా స్టోరీ తగ్గట్టు ఆ సాంగ్స్‌ని గూడా డిజైన్ చేయడం జరిగింది. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ గూడా చాలా బాగా కుదిరాయని చెప్పుకోవచ్చు. అన్నీ చాలా బాగా ప్లస్ అయితే అయ్యాయి. ఈ సినిమాననేది ఇంకో మెట్టుకైతే తీసుకెళ్ళాయి. ఇంకా వేరే వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నంతలో చాలా బాగా యాక్టింగ్ అనేది జేశారు. సో, ప్రతి ఒక్కరు వాళ్ళ కామెడీ టైమింగ్‌తో ఫన్ అయితే జనరేట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. వాళ్ళు ఉన్నంత పరిధిలో వాళ్ళైతే ఫన్ అనేది మాక్సిమం జనరేట్ అయితే చేశారు. ముఖ్యంగా తండ్రి కొడుకుల మధ్య వచ్చే కామెడీ టైమింగ్ అయితే చాలా బాగా ఉంటుంది. సినిమా రన్ టైమ్ తక్కువ ఉండడం వల్ల అప్పుడే అయిపోయిందా అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. మరీ ఎక్కువైతే బోర్ కొట్టే ఛాన్స్ కూడా ఉండడంతో సో, సినిమా రన్ టైమ్ కూడా చాలా తక్కువలో సినిమానైతే ఎడిట్ చేయడం జరిగింది.
సినిమాకి మైనస్ వచ్చేసి సెకండ్ హాఫ్‌లో కొంచెం బోర్ ఫీల్ అవ్వడం. అదేవిధంగా రొమాన్స్ డోస్ అనేది కొంచెం ఎక్కువైన ఫీలింగ్ అయితే కలుగుతుంది. అదేవిధంగా సినిమాలో కొన్ని చోట్ల లాజిక్ అనేది మిస్ అయితాయి. కానీ ఈ సినిమాలో ఉన్న కామెడీ వల్ల ఇవేవి అంత పట్టించుకునే పరిస్థితి అయితే ఉండదు. సినిమా మొత్తం మీద ఒక 2 గంటలు చూసి హ్యాపీగా మనకు ఒక సాటిస్ఫాక్షన్‌తో బయటకొచ్చే సినిమా. 2 గంటలైతే హ్యాపీగా నవ్వుకొని బయటకైతే రావచ్చు. ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ వచ్చేసి 4.0. సో, ఎవరైతే ఈ సినిమా పైన ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొని సినిమాకి వెళ్తారో, ఆ ఎక్స్‌పెక్టేషన్ అనేది ఖచ్చితంగా రీచ్ అయితారని చెప్పుకోవచ్చు. ఫుల్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ తోటి స్టార్టింగ్ టు ఎండింగ్ మనకు ఈ సినిమానైతే వదిలారని చెప్పుకోవచ్చు. సో, చాలా రోజుల తర్వాత ఒక మంచి కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌నైతే మనం థియేటర్‌కి వెళ్లి ఆస్వాదించొచ్చు. సో, ఇది ఫ్రెండ్స్ ఓవరాల్‌గా వీడియో అయితే. మరొక వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుంది. అంతవరకు మీ రామ్ సైనింగ్ ఆఫ్.